గత కాలం అంతా నీ ఎక్కడ లేడో దాసి కాసోనైనా అయా ఇంకో ప్రభా యేసు తండ్రి నాయన ఈ శుక్రవారం తండ్రి రావాల్సిన దేవుని ఆశీర్వాదం అలంకరించు నా తండ్రి స్తోత్రము స్వామి. వాక్య భాగంలో నుంచి నాయన నాతో అందరితో మాట్లాడు ప్రభా యేసు తండ్రి అయ్యా. సర్వలోకానికి నాయన సర్వ సృష్టిలోనికి సువార్త ప్రకటించమన్నావు తండ్రి యేసు ప్రభయ్య. ఇన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి నాయన అయ్యా. యేసు ప్రభయ్య ప్రతి బిడ్డతో మాట్లాడిన ఆయన వాక్యంతో తండ్రి నీవు వాక్యంతో బాగు చేసే దేవుడు అని నమ్మచ్చు అయ్యా. నీకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా. నీ సహాయము నాయన నీ కృప ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. అయ్యా యేసు ప్రభ బుద్ధివారికి నడపని బుద్ధివారికి సూపుని మగవారికి మాటలిచ్చి అయ్యా సంతానం లేని వారికి సంతాన జీవన దయచేసి అయ్యా ప్రభ మీరేనాయన అద్భుతాలు ఆశ్చర్యములు మహిమలు స్వస్థతలు సూచనలు మహాస్కార్యములు చేయగల శక్తిమంతుడు అని తండ్రి నీకే అప్పగించుకుంటూ వాక్యముతో నీవే మాట్లాడి తండ్రి బలపరిచి స్థిరపరచమని వాక్యమయ్యున్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. మరణాత దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యసాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని వానితో చెప్పాను. వెంటనే ఆ కుష్ఠరోగము వారిని విడిచేది కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరికైనా ఏమీ చెప్పకూసుని కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో ఈ జగతి కోసమే జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మరి కుష్ఠరోగం వచ్చి ఆయన వద్దకు మరి యేసుక్రీస్తు ప్రభువా నీకు ఇష్టమైతే మరి నన్ను శుద్ధిగా చేయగలవని మరి ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు అనమాట. మరి మోకాళ్ళు ఆయనకి నమస్కారము చేయించు ఉన్నాడు. మరి దేవుడు బాగు చేయగల దేవుడు నా యొక్క వ్యాధిని స్వస్థపరచగల దేవుడు అని
ఆయన వచ్చి మరి అడిగిచి ఉన్నాడు అనమాట. మరి అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, నాకు ఇష్టమే నీకు శుద్ధుడవు కమ్మని మరి వానితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి దేవుడికి ఇష్టమే కానీ బాగు చేయుట, మరి రోగులైన మనము దేవుని యొక్కకి రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నామేమో. ఈరోజు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ కుష్టి రోగి ఎట్లయితే వచ్చాడు దేవుని యొక్కకి, మరి ఏ వ్యాధితో ఏ బాధతో ఉన్నప్పటికీ కూడా నీవు కూడా దేవుని యొక్కకు వచ్చినట్లయితే, మరి దేవుడు ఇక్కడ ఎట్లయితే ఆయన కుష్టి వ్యాధిని బాగు చేసి శుద్ధుడిగా చేశాడో, మరి నిన్ను కూడా బాగు చేయగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. వెంటనే కుష్టి రోగము వారిని విడిచింది కనుక వాడు శుద్ధుడాయాడు. అప్పుడు ఆయన అంటున్నారు, ఎవరితో ఏమీ చెప్పకము సుమి అంటున్నాడు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మైన నీ దేహమును యాజకునికి కనుపరుచుకోమని చెప్పుచూ ఉన్నాడు అనమాట. నిజమే, మన దేవుని అంతకు వచ్చేటప్పుడు ఎవరమైనా సరే ఏదో ఒక వ్యాధితోనో బాధతోనో మరి దేవుని అంతకే వస్తాము. వచ్చినప్పుడు మరి దేవుడికి ఇష్టమయ్యి మరి ఆయన నా బిడ్డ బాధపడుచుందే, నా కుమారుడు బాధపడుచున్నాడని మనలో ఉన్న వ్యాధిని బాధని తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత మరి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచే బిడ్డలుగా మరి మనం జీవించాలన్నమాట. విశ్వాసము మరి మనలో ఉండాలి. మరి తగ్గిపోయింది అని వెళ్ళిపోకూడదు. కానీ మరి 10 మంది కుష్టి రోగులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి 10 మందిని కూడా దేవుడు బాగు చేశాడు. మరి 10 మందిని బాగు చేస్తే ఒక్క మనిషి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి దేవుడు అడుగుచూ ఉన్నాడు అనమాట. మరి 10 మంది కదా మరి వచ్చింది, నీ ఒక్కడవే వచ్చి ఉన్నాను ఏంటంటే అప్పుడు మరి ఆ మనిషి చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా అని. మరి ఉన్నవాడు ధన్యుడు. మరి ప్రభువుని తెలుసుకుని మరి ఆయన వద్దకు వచ్చి ఆయనతో మనం జీవించినట్లయితే దేవుడు మనపైన కనికరపడి కాపాడి రక్షించే దేవుడని, ఈ కుష్టి రోగిని బాగు చేసిన దేవుడు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ యొక్క వ్యాధిని బాగు చేసి నేను లేవనెత్తగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే ఈ యొక్క క్షణమే నీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు. ఇప్పుడే నీ పట్ల కార్యము జరుగుతుంది అనమాట. ఈ యొక్క వాక్య భాగంలో మరి తర్వాత రెండోదిగా ఏమంటున్నారంటే ఆయన 2వ అధ్యాయంలో మార్కు సువార్తలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా ఒకే రకంలోకి వచ్చాడనమాట. ఆయన మరి కార్యం చేసిన తర్వాత ఆయన కొన్ని దినములైన తర్వాత వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఒక ఇంట ఉన్నాడు, ఒక ఇంటికి వచ్చాడు. మరి ఉన్నాడని వినినప్పుడంట అనేకులు మరి కూడి వచ్చింది ఆయన దగ్గరికి. మరి ఆ ఇంటి దగ్గర ఉన్నాడు యేసు ప్రభు అని గ్రామంలో ఉన్న అనేకమైన బిడ్డలు వినపడినప్పుడు మరి వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. మరి ఆ ఇంటికి వచ్చారు కనుక వాకిటైన వారికి స్థలము లేకపోయిందనమాట. మరి జనులందరూ కూడా యేసు ప్రభు యొక్క ఇంట్లో ఉన్నాడు. మరి మనందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలని విశ్వాసంతో అనేకమైన బిడ్డలు వచ్చారు. వచ్చినప్పుడు వాకిట్లో కూడా స్థలము లేదనమాట. ఆయన వారికి వాక్యము బోధించుచు ఉండగా మరి అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఉంచి ఉన్నారన్నమాట. దేవుడి వాక్యాన్ని బోధించుచు ఉన్నాడు. కొందరంట పక్షి వాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చారన్నమాట. మరి తీసుకుని వచ్చిన తర్వాత చాలామంది కూడి ఉన్నందున ఆయన వద్దకు తేలాక ఆయన ఉన్న చోటుకి ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షి వాయు కలవారిని పరుపుతోనే దింపిరి. మరి యేసు ప్రభు ఉన్న ఇంటిలో పై కప్పు విప్పి ఆ తిన్నంగా ప్రభు తిన్నంగా యొక్క మంచంతో ఆ 4 కూడా మరి ఆ పక్షి వాయు కలవాడిని దించారన్నమాట. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షి వాయువు గలవారితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి పాపం పోతే రోగం పోద్దంట, మరి రాగాలు తీస్తే రోగాలు పోతాయంట. మరి ఒక వాక్య భాగంలో ఏమంటున్నాడు, కుమారుడా నీ విశ్వాసము మరి నిన్ను స్వస్థపరిచిందని, నీ పాపములో క్షమించబడి అని మరి పక్షి వాయువు గలవారితో చెప్పుతున్నాడు అనమాట. మరి అప్పుడు శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉంది. వారు అంటున్నారు, ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు, దేవదోషణ చేయించున్నాడు కదా, దేవుడు అక్కడే
తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తన హృదయములో ఆలోచించుకుంటున్నారనమాట. మరి ఇక్కడ దేవుడు హృదయంతరంగా ఎరిగిన దేవుడు. మరి మనం లేసుగా, మనం కూర్చుండుట, మన నడక, మన పడక, మన యొక్క ఆలోచన, మన యొక్క మరి ఏదైనా సరే దేవుడికి తెలుసు అనమాట. మరి వాళ్ళు ఆలోచించుకుంటుంటే వారు తాము అలాగ ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడు అనమాట. ఇలాంటి సంగతులు మీ హృదయములు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షి వాయువు బలవానితో నీ పాపమును క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి మరి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకునమని వారితో చెప్పుతున్నాడు అనమాట. మరి దేవుడికి ఒక్కడికే పాపాలు మరి క్షమించే అధికారం ఉందని మరి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మరి ఆ పక్షివాయు గల వారిని చూచి నీవు లేచి నీ పొరపెత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నానని మరి చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి నీ పాపములు క్షమించబడి ఉన్నాయ్యా నీవు అని మరి దేవుడు ఇక్కడ పక్షివాయువు గల వాడితో మరి చెప్పుతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క వాగ్దానములో మరి మనం అర్థం చేసుకునేది ఏంటంటే పాపం పోయినప్పుడు మనలో నుంచి వ్యాధి కూడా పోద్దనమాట. మరి ఈ పక్షి వాయువు గల వాడిని బాగు చేసిన దేవుడు, లేవనెత్తిన దేవుడు, మరి మంచం మీద మరి పడుకుని నాకు ఈ యొక్క వ్యాధి తగ్గదేమో అని నీవు ఆలోచించుకుంటున్నావేమో సహోదరుడా, ఓ కుమార్తె, ఓ కుమారుడా, మరి దేవుడు తప్పక నిన్ను కూడా బాగు చేస్తాడు. యేసు ప్రభు యొద్దకి మరి పక్షి వాయువు గల వాడిని మంచంతో ఎట్లయితే తీసుకుని వచ్చారో నీవు కూడా దేవుడిని అంగీకరించినట్లయితే దేవుడే నిన్ను బాగు చేస్తాడు. మరి యొక్క వాక్య భాగంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవవచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగంలో అంటాడు అనమాట, దేవుడు మరి రోగుల్నే నేను పిలవవచ్చాను, రోగులకే మరి డాక్టర్ గారు కావాలి కానీ మరి ఎవరికి అవసరంలా మంచి వాళ్ళకి మరి డాక్టర్ గారు అవసరం లేదని ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు అనమాట. రోగులను బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు, రోగుల్ని స్వస్థపరచడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు మరి వచ్చాడు అనమాట. మరి పాపుల కోసము, రోగుల కోసమే నేను వచ్చాను, నీతిమంతులను పిలవటానికి నేను రాలేదని ఇక దేవుడు మరి మనతో చెప్పుచూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి యొక్క శుక్రవారము దేవుడు మరి ఆయన ఎంతో మందిని ఈ లోకంలో బాగు చేసినట్లుగా మరి మనం చూస్తున్నాం అన్నమాట. ఉపవాస దినములో దేవుడు ఎంతో మందిని మరి బాగు చేసి ఆయన అప్పును చేర్చుకుని మరి ఆయన మరి కాపాడి రక్షించే దేవుడు అని యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకట్లో దీవించి ఆస్వాదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభు నీ వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. దీవించి ఆస్వాదించమని ఒక వాక్యాన్ని ఆయన నూరంతలుగా ఫలింపచేసి తోడు నేడ అండ పండ ఆశ్రయదుర్గమై నడిపించమని సర్వ సృష్టిలోనికి నాయన సువార్త వెళ్ళిన తండ్రి యేసయ్య అనేకమైన బిడ్డలను బాగు చేయటానికి తండ్రి, లేవనెత్తటానికి తండ్రి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచిన ఆయన ఈ వాక్యముతో ప్రతి బిడ్డతో మాట్లాడి నీవే తండ్రి ప్రతి బిడ్డని కాపాడి రక్షించి కరుణించమని మా కోసమై ఈ లోకానికి వచ్చిన ఆయన సిలువ మానుపైన వేలాడించి ఉన్న అయ్యా 3 చిలువల మధ్య వేలాడిన అయా సిలువు నాదుడు అయిన కల్వరి నాదుడు అయిన యేసు క్రీస్తు నామమున నడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత మరణాత.